వాహనదారులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించనీకి ప్రతి సంవత్సరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతాయి కదా. అట్లా ఈ ఏడు కూడా అన్ని ఏరియాలకు ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఇక ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరుగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. అట్లా గీడో కాడ కొత్త తరీకా ఆలోచన చేసిండ్రు అక్కడి అధికారులు. మరి అదేందో మనం కూడా చూద్దాం, నడుగురు జరుగుతుంది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల యాళ్ల నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న మినీ స్టేడియంలా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమం చేసిండ్రు. జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శర్మిల జిల్లా అధికారులు హాజరుపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో ముందుగల కొంతమందికి హెల్మెట్లు పంపిణీ చేసిండ్రు. అటెన్క సడక్ మీద ర్యాలీ తీసినాక యమధర్మరాజుతోని మాట్లాడిచ్చిర్రు. మరి యమధర్మరాజు ఏం మాట్లాడిండో మీరు కూడా ఇనుండ్రి. మీరు హెల్మెట్ ధరిస్తేనే మీకు ప్రాణ రక్షణ. హెల్మెట్ ధరించకపోతే మీకు యమలోకమే శిక్షణ. పాత పురాణంలో కథలు పెట్టాం. మరి మీరు హెల్మెట్ కట్టాలి, హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ మీకు ఉంటే మీకు ప్రాణ రక్షణ. యమధర్మరాజా ఇంకేమన్నా చెప్తారా? మందు తాగి కాని బండి నడిపిన నీ ప్రాణానికి ప్రమాదం. ఎందుకు చక్రవాడేనే ఉంటుంది, ఎముండనై నిలబడుతుంది. ఇది అసలు ముచ్చట. చాలా మంది మందేసినాక గిటి దిక్కు పోలీసులుండరు కాబట్టి బండి నడిపినా ఏం కాదని బండిని బుయ్య బుయ్య ఓనిత్తరు. కాకుంటే మందు మత్తులో ఎట్లా పోతున్నారో తెలియకుండానే టక్కరై జీవిడిచేటోళ్లు దినాం కానస్తనే ఉన్నారు. అయినా కూడా జనాలు మారుతనే లేరు. పోలీసులు ఆపేది, చెకింగ్లు చేసేది కూడా మన కోసానికే కాబట్టి బండ్లు నడిపే మందు బాబులు, మీరు బండి స్టార్ట్ చేసే ముందే ఒక పరి మీ ఇంటోళ్ళని దలుచుకోన్రి. లేకుంటే బండి మీటర్ తిరిగే కాడ మీ పిల్లలు ఇంటామే ఫోటో పెట్టుకోన్రి. వాళ్ళని చూస్తేనన్నా మీకు తాగినాక నడపద్దు, మామూల్యాల్లో కూడా నిమ్మలంగా పోవాలనేది యాదికత్తది. కాబట్టి ఈ కాడికేంచి ఇంటికాడ నా కోసం నా ఇంటోళ్ళు ఎదురు చూస్తున్నారన్న సంగతి యాది పెట్టుకొని బండ్లు నడిపేటోళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకోన్రి. కార్లల్లో తిరిగితే సీట్ బెల్ట్ పెట్టుకొని పైలంగా తిరిగితే ఏ ప్రమాదాలు జరగాయి, ప్రయాణం కూడా సుఖవంతం అవుతది. కాబట్టి జర చూసుకొని మెదులుండ్రి, సరేనా?